విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి ఫోటోలు చూసినప్పుడు ఎవరి అబ్జర్వేషన్ వాళ్ళది అని అనుకుంటూ ఉంటాం. కానీ అందరి అబ్జర్వేషన్ ఒక విషయంలో మాత్రం కలుస్తోంది. నవజంట వేషధారణ గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నారు జనం. మరి ముఖ్యంగా వధూవరుల ఆభరణాల గురించి స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. బ్రిటిష్ మ్యారేజెస్ అనగానే వరుడు ఖరీదైన షేర్వాణిలో కనిపిస్తారన్న ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు విజయ్ దేవరకొండ. తెలుగింటి పంచకట్టు ఉత్తరీయంతో వరుడిగా మండపంలో కూర్చున్నారు. ఆయన ధరించిన నగల మీద ఇప్పుడు స్పెషల్ ఫోకస్ కనిపిస్తోంది. విజయ్ చెవిదిద్దులు, ఉంగరపు వేలుకు, చిటికెన వేలుకు పెట్టుకున్న ఉంగరాలు, రాచరికాన్ని తలపించే మణికట్టు కంకణాలు చూపరులను ఇట్టే ఆకట్టుకున్నాయి. మెడలో ధరించిన విశాలమైన హారం, కాసులతో చేసిన కంఠాభరణం, చేతికున్న వంకి, నడుముకు వడ్డానం వరుడికి నిండైన రూపాన్నిచ్చాయి. అంతేనా అంటే అక్కడితో ఆగలేదండోయ్. కాళ్లకు పెట్టుకున్న స్వర్ణ కడియాలు కూడా జనాలు గమనించారు. వధూవరులు పెట్టుకున్న బాసికాలు కూడా పెళ్లి కళ్లను రెట్టింపు చేశాయి. విజయ్ మాత్రమే కాదు, రష్మిక కూడా తన ఆభరణాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. పెళ్లి పందిరిలో అడుగుపెట్టే క్షణం తనకున్న సిరి సంపదలకు తగినట్టు ఆమె అలంకరించుకున్న విధానం కూడా అందరి మెప్పు పొందుతోంది. చాలా మంది జనం మర్చిపోయిన జడబిళ్లని రష్మిక అలంకరించుకున్న తీరు గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు. జడబిళ్ల మాత్రమే కాదు, భుజాలకు అలంకరించుకున్న లేయర్డ్ చైన్ ఆభరణాల గురించి, చెవులకున్న బుట్ట కమ్మలు, చంపస్వరాలు, పాపిట బిళ్ళ, టైట్ చోకర్, లాంగ్ హెవీ హారాల గురించి మాట్లాడుకుంటున్నారు. రాణివాసాన్ని గుర్తు చేసేలా తలమీద అలంకరించుకున్న బంగారు ఆభరణం మీద కూడా ఫోకస్ పెరుగుతోంది. పెళ్లంటే సింపుల్ గా జరిగే తంతు కాదు, సంప్రదాయాల మధ్య ఆడంబరంగా ఇష్టంగా జరిగే తంతు అని మొదటి నుంచి విజయ్, రష్మిక అవగాహన పెంచుకున్నారు. దానికి తగినట్టే రాయల్ గా తమ జ్యువెలరీని ఎంపిక చేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.